ప్రేజ్ ద లార్డ్. అందరు చెప్పలేదు నాకు. రాగానే ప్రార్థన చేసుకోవాలి. స్టోరీ ద్వారా మాట్లాడండి ప్రభు అని. మీరు ఇట్లా మాట్లాడుతూ కూర్చుంటే ఎట్లా? రేపు ఒక్కరోజే మీకు ఇంకా లెసన్స్. ఆ తర్వాత మీరు వచ్చి కూర్చున్నా మేము ఎవరైనా లెసన్స్ చెప్పం. అర్థమైందా? దేవుడిచ్చిన తరుణాన్ని ఎందుకు యూజ్ చేసుకోరు? వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు. బాయ్స్ అయితే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. రేపు రోజు మనది కాదు, ఈరోజే మనది. అర్థమైందా? ఈరోజే మనది. రేపు ఉంటామన్న గ్యారెంటీ ఉందా? ఎవరికన్నా ఉంటే చెప్పండి గ్యారెంటీ ఉందని. ఉందా? మరి ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? దేవుడిచ్చిన ఆపర్చునిటీని ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బాయ్స్. ఏదో టైంపాస్కి వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ గ్రామం నుంచి వచ్చిండ్రో ఆ గ్రామం సేవకులకు చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. మోకరించండి. ప్రార్థన. మంచి పేరు తీసుకొస్తారా చెడ్డ పేరు తీసుకొస్తారా? దేవునికి మంచి పేరు తీసుకొస్తే మీ సేవకులకు కూడా మంచి పేరు తీసుకొస్తారు. ప్రార్థన. నేల మీద పడద్దు ఎవరు. పైకి మోకరించాలి. నీసున్నాయా? అందరికీ మోకాళ్ళు ఉన్నాయా? నోట్లో బూమర్ ఉన్న వాళ్ళు ఉంచేసరండి. లేకపోతే మొత్తం నోటికి ప్లాస్టర్ వేసేస్తా. ప్లాస్టర్ కూడా తీసుకొచ్చిన నేను. నమ్మలడానికి రాకుండా ప్లాస్టర్ వేసేస్తా. బూమర్స్ ఉంటే ఉంచేసరండి. ఆలోచించొద్దు. సాపలకు అంటియొద్దు. లాస్ట్ ఇయర్ సాపలకు అంటించారు. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. 1 2 3 పైకి మోకరించి. మీరేం ముసలోళ్ళు కాదు కదా, నాలాగా ముసలోళ్ళు కాదు కదా. మోకరించండి. కళ్ళు మూసుకోండి. యేసయ్య నాతో మాట్లాడండి, లెసన్ ద్వారా నాతో మాట్లాడండి, ఖాళీగా నేను వెళ్ళొద్దు అని మాట్లాడండి. ఇంతవరకు జరిగిన ప్రతి లెసన్ ద్వారా మాట్లాడినారు ప్రభా. ప్రార్థన చేసుకోండి మనసులో. కళ్ళు మూసుకోండి అని చెప్పినాను. తెలుగు అర్థం కాదా? మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క ఘనమైన గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. 4వ రోజు మరి సెకండ్ సెషన్లో కూడా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా, మరి అల్పురాలని, అయోగ్యురాలని, నిష్ప్రయోజకురాలని నన్ను ఖాళీ చేయండి. మీ ఆత్మచేత నింపండి. మీ లోతైన కార్యం జరిగించండి ప్రభా. సిలువ చాటును నన్ను మరుగుపరచండి. నేను ఏదైతే మీరు వాక్యమైన విత్తనాలు ఇచ్చినారో ప్రభా, వెదజల్లుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. వెదజల్లని మాటలను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారి హృదయంలో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు సహాయం చేయండి. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి ప్రభా. అల్లరి చేయకుండా చక్కగా కూర్చొని ప్రభు వినుటకు సహాయం చేయండి. దుష్టుడై మాత్రం కార్యం చేయకుండా సాతాను అంధకార శక్తులను వేసినావున్న మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మను సంచకరువుని ఇక్కడ ఉంచండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ లోతైన కార్యం జరిగించండి. సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రతి బిడ్డను దర్శించండి. మీ గొప్ప కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎట్లా మౌనంగా ఉన్నారో అలానే కూర్చోవాలి. మీరు మాట్లాడితే నేను ఒక పని చేస్తాను. అర్థమైందా? వింటున్నారా? మాట్లాడితే గర్ల్స్ సైడ్ కూర్చోబెడతాను, వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఇక్కడ కూర్చోబెడతాను. మీ ఇష్టం. మీకు కూర్చోవాలని ఇష్టం ఉంటే మాట్లాడండి. అర్థమైందా? బ్యాక్ సైడ్ నాకు అందరు కనిపిస్తున్నారు. మాట్లాడితే ఊరుకునేది లేదు. లేచి నించోబెడతా. స్కూల్లోనే పనిష్మెంట్స్ కాదు, ఇక్కడ కూడా ఉంటాయి. ఇది దేవుని మందిరం. ఇది ఆ భయంతో కూర్చోండి. మళ్ళీ మాట్లాడుతున్నారు. అటు ఇటు చూడొద్దు. నేను ఎక్కడున్నాను? లెఫ్ట్ రైట్ ఉన్నానా? మరి ఎందుకు అటు ఇటు చూస్తున్నారు? ఇటే చూడండి. పిక్చర్ వచ్చినప్పుడు ప్రొజెక్టర్ని చూడండి, అంతే. అర్థమైందా? సైలెంట్గా లెసన్ వినాలి. నేను అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ చేయండి. బాయ్స్ చెప్పండి, నిన్న ఏం లెసన్ విన్నారు? 6th లెసన్. బాయ్స్ చెప్పండి. సీనాయి పర్వతం మీద ఏం తీసుకొచ్చినారు?
ఆ? ఆ? రాతి పలకలు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? గర్ల్స్ చెప్పండి, రాతి పలకలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు కదా. సరే, 10 ఆజ్ఞలు ఎవరైనా చెప్పగలుగుతారా? గర్ల్స్ వద్దు, గర్ల్స్ని కూడా అడుగుతా. బాయ్స్ చెప్పండి ఎవరైనా 10 ఆజ్ఞలు. ఆంటీ నిన్న చాలాసార్లు చెప్పించింది కదా మీకు. చెప్పండి 10 ఆజ్ఞలు ఎవరు చెప్తారు? విన్నామా అసలు? వింటే చెప్తాం. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు మోషేకి మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, మనందరికి ఇచ్చిన 10 ఆజ్ఞలు అవి. అర్థమైందా? అవన్నీ నేర్చుకొని రేపు మళ్ళీ అడుగుతా నేను 10 ఆజ్ఞలు అందరిని అడుగుతా. జూనియర్ క్లాస్లో ప్రతి గ్రూప్కి వచ్చి అడుగుతాను. 10 ఆజ్ఞలు నేర్చుకొని రండి, సరేనా? సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. సీనాయి కొండనా, సీనాయి పర్వతమా? కొండ కాదా? కరెక్ట్గా ఆన్సర్ చేయండి. సీనాయి పర్వతమా, సీనాయి కొండనా? వెరీ గుడ్, అంటే చాలా బాగా విన్నారన్నమాట 6th లెసన్. ఓకే, సీనాయి పర్వతం దగ్గర ఏం తీసుకున్నారు వాళ్ళు? 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తా వచ్చినాడు కదా. సరే, సీనాయి పర్వతం నుంచి మేము క్వశ్చన్ చేస్తుంటాను, మీరు జాగ్రత్తగా వినాలి. సీనాయి పర్వతం నుంచి వాళ్ళు బయలుదేరి ఎట్లా ప్రయాణం అయ్యేవాళ్ళు అంటే, ఒక మేఘము కదిలించబడేది. దేవుడు మేఘంను కదిలించేవాడు. మేఘం కదిలినప్పుడే వాళ్ళు వాళ్ళ గుడారాలను తీసుకొని మళ్ళీ మేఘం ఎక్కడ ఆగితే అక్కడికి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. దానికంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న బాబు ఉన్నాడంట, అతని పేరు జాన్. ఏం పేరు? మీలాగనే సండే స్కూల్కి వెళ్ళినాడంట అతను కూడా. ఎక్కడికి వెళ్ళాడు? VBSకి కాదు, సండే స్కూల్కి. మెరూన్ షర్ట్ ఇటు చూడాలి. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ మమ్మీ డాడీతో సండే స్కూల్కి వెళ్ళాడంట. అక్కడ ఒక పాట నేర్చుకున్నాడంట. ఏం పాటనో తెలుసా? నువ్వు కుమ్మరి వాడవు, నేను మట్టిని, నువ్వు కుమ్మరి చేసే కుమ్మరి వాడవు అనే పాట నేర్చుకున్నాడంట. ఇంకా అదే పాట పాడుతున్నాడంట. యేసయ్య నా కుమ్మరి వాడు, నేను ఆయన చేతిలో మట్టిని, ఆయన పాత్రను అని నేర్చుకుంటా ఉన్నాడంట. ఈ లెసన్ సీనియర్స్కి ఉంటుంది. అయితే ఆ పాట పాడుతూ పాడుతూ కొన్ని రోజులకు ఆయన పాట ఏం పాడుకున్నాడంట తెలుసా? ఇటు చూడాలి. నేను కుమ్మరిని, నేనే పాత్రను, నేనే మట్టిని. అంటే నేను అనేది ఏంటంటే పాపము. చెప్పండి పిల్లలు, నేను అంటే వాళ్ళు మాత్రమే చేస్తారా, నేను కూడా చేయగలను అని దేవదూతలు అనుకున్నారంట. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవదూతలు సైతము నేను అనుకున్న కారణాన్ని బట్టి పరలోకం నుండి కిందికి తోసేస్తున్నాడంట. వాడే సాతానుడు. ఇప్పుడు మీ మధ్యలో తిరిగే సాతానుడు వాడే. వాడికి అన్నీ తెలుసు, దేవునికి ఇష్టమైన ఏవో, ఇష్టం లేనివేవో అన్నీ తెలుసు అనమాట. నేను అని ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళు చేస్తారా, వాళ్ళు మాత్రమే చేయగలరా, నేను కూడా చేస్తాను. నేను అనే స్వార్థం ఎప్పుడైతే వస్తుందో అది పాపం అనమాట. ఏంటది? మనము అనుకోవాలి. యేసయ్య మనకు తోడు లేకుండా మనం ఏమి కూడా చేయలేం కదా. కాబట్టి నేను అని ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచిస్తామో అది పాపం. అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? బాయ్స్ చెప్పాలి, ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి. కాబట్టి ఎప్పుడు నేను అనే స్వార్థం మనము ఉపయోగించుకోవద్దు, సరేనా? సరే, అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సీనాయి పర్వతం నుంచి బయలుదేరి, చక్కగా వినాలి, మీకు వర్క్ బుక్స్ ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు వింటే ఆన్సర్ మీరే రాయగలుగుతారు, మీ టీచర్ చెప్పకుండా కానీ. సరే, సీనాయి పర్వతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. కాదేశు బర్నే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మేఘం ఆగిపోతుంది. ఇప్పుడు బస్ స్టాప్స్ వస్తే బస్సు ఆగిపోతుందా లేదా ప్రజలు దిగడానికి? అట్లనే మేఘం కూడా ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రజలు కూడా అక్కడ ఆగిపోవాల్సిందే. ఇంకా అక్కడ నుంచి మేఘం కదిలించబడదు, ప్రజలు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఇంకా వాళ్ళ గుడారాలు వేసుకొని వాళ్ళు ఏం చేయాలా? మళ్ళీ మేఘం స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడే ఉండిపోవాలన్నమాట. అట్లా వాళ్ళు కాదేశు బర్నే అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళ గుడారాలు వేసుకొని వాళ్ళు నివసిస్తూ ఉన్నారంట. ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ వస్తున్నాడు. వీళ్ళ నాయకుడు ఎవరు? ఇశ్రాయేలీయుల నాయకుడు ఎవరు? గట్టి చెప్పాలా?
వెరీ గుడ్, మంచి పిల్లలు, చాలా బాగా వింటున్నారు. మోషే వాళ్ళ నాయకుడు కదా, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలతో మాట్లాడేవాడు కాదు దేవుడు, ఏదున్నా మోషేకు చెప్పేవాడు. మోషేతో దేవుడు చెప్పేవాడు. అయితే మోషేతో దేవుడు ఏమని మాట్లాడినాడంటే, మీకు కానాను దేశాన్ని ఇస్తానని ఇశ్రాయేలీయులకు ఇటు చూడండి, ఇంకా ఇశ్రాయేలీయులకు నేను వాగ్దానం చేసినాను కదా, కానాను దేశాన్ని ఒకసారి వేగు చూడండి అని చెప్పి చెప్పినాడంట. ఏం చెప్పినాడు? మీ లెసన్ ఏమంటే మోషే వేగుల వారిని పంపుట. ఏంటి? అప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ దేశం ఎట్లా ఉంది, అక్కడి ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు బలహీనులా బలవంతులా అని వాళ్ళతో మనం పోరాడగలమా అనేది వేగు చూసిన తర్వాతనే యుద్ధానికి వెళ్ళేవారు అనమాట. అయితే ఇక్కడ మాట్లాడొద్దని చెప్పిన, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. మీరు మాట్లాడి డిస్టర్బ్ చేస్తే నేను స్టోరీ చెప్పలేను, ఇటు వినండి. సరే, ఇక్కడ వేగుల వారిని నువ్వు పంపించు కానాను దేశానికి అని చెప్పింది. ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశం ఏది పిల్లలు? కానాను దేశం కదా. ఆ దేశానికి నేను మిమ్మల్ని పంపిస్తాను, వేగుల వారిని నువ్వు పంపించినప్పుడు మోషే ఏం చేసినాడో తెలుసా? గోత్రాలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. రేపు 12 గోత్రాల పేర్లు కూడా అడుగుతాం మిమ్మల్ని. సరే, 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడంట. ఏం మాట్లాడుతున్నారు బ్యాక్ సైడ్? నిన్నే మెరిన్ షర్ట్ పక్కన మీరు మాట్లాడితే నేను స్టోరీ చెప్పాను, మీకు నా సంగతి తెలియదు. ఇంకా ఎవరు మాట్లాడితే వాళ్ళతో వచ్చి ఇక్కడ స్టోరీ చెప్పిస్తా. అంటే ఇది కాదు, నిన్న మొన్న విన్న స్టోరీస్ ఇక్కడ చెప్పిస్తా. స్టోరీ చెప్తా అంటే మాట్లాడచ్చు. వేగుల వారిని ఎట్లా పంపించినాడంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే ఎంతమంది అవుతారు పిల్లలు? 12 గోత్రాల నుంచి తీసుకుంటే 12 మంది అవుతారు కదా. ఆ 12 మంది పేర్లు అయితే లేవు, కానీ 2 పేర్లు మాత్రం చెప్తాను. ఆ 12 మందితో పాటు, అంటే 10 మందితో పాటు ఇంకా 2 వెళ్ళారంటే ఎవరు వాళ్ళంటే కాలేబు, యెహోషువ. వీళ్ళు 12 కలిసి ఎక్కడికి వెళ్ళినారంటే కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారంట. వేగు చూడడం అంటే ఏందని చెప్పినాను? అక్కడి ప్రజలు ఎలా ఉన్నారు, బలవంతుల బలహీనుల, ఆ దేశాన్ని మనం ఇటు చూడాలని చెప్పిన. పిక్చర్ చూసి మళ్ళీ వెంటనే ఇక్కడ స్టోరీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అటు చూస్తుంటే స్టోరీ వినలేరు, మీరు బుక్ రాయలేరు. అర్థమైందా? వేగు చూడడానికి ఎందుకు వెళ్తారంటే అక్కడ మనుషులు ఎలాంటి వారు అని చెప్పి చూడడానికని వెళ్తారనమాట. అయితే ఎంతమందిని పంపించారని చెప్పినాను? 12 మంది. ఎవరు వాళ్ళు? మామూలు ప్రజలా? ఎవరు వాళ్ళు? 12 గోత్రాల నుంచి ఎన్నుకోబడ్డవారు. అందులో 2 పేర్లు ఏమని చెప్పినాను? వెరీ గుడ్. కాలేబు యెహోషువ కూడా 10 మందితో పాటు ఉన్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 12 మంది కలిసి కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినారంట. అయితే మొదటగా వాళ్ళు వెళ్ళినది ఎక్కడికంటే కనాను దేశంలో హెబ్రోన్కు వెళ్ళినారంట. ఎక్కడికి వెళ్ళినారు? ఇది మీకు వర్క్ బుక్లో ఉంటుంది, చక్కగా వినాలి. హెబ్రోన్లోనికి వాళ్ళు వెళ్ళినారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి, మీకు ఏమైనా తెలుసు? వెరీ గుడ్. 40 రోజులు వాళ్ళు అక్కడ సంచరించి అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అవన్నీ చూసి, అక్కడ చాలా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయంట, చాలా మంచి. ఏమేమి ఉన్నాయంటే దానిమ్మ పండ్లు, ఇంకా గ్రేప్స్, ఇంకా చాలా చక్కని ఫ్రూట్స్, చాలా ఆరోగ్యవంతమైన ప్రదేశం. ఇంకా అది ఎలా ఉందంట తెలుసా? పాలు తేనె ప్రవహించు దేశం అంటది. అలాంటి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడినాడంట. అయితే ఎన్నోసార్లు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు? గునుగుతూ సనుగుతూ ఎన్నో రకాలుగా దేవుణ్ణి ఇంకా మోషేను చాలా విసిగిస్తూ వచ్చినారంట. అయినప్పటికీ దేవుడు వాళ్ళపై కనికరించి ఏం చేస్తూ వచ్చినాడు?
ముందుకు నడిపిస్తాడు. వాళ్ళు 40 రోజులు ఆ హెబ్రోన్లో సంచరించిన తర్వాత అక్కడ నుంచి కొన్ని మంచి పండ్లను, ఒక ద్రాక్ష పండ్ల గెలను తీసుకొని, చాలా శ్రేష్టమైనవి అంట. ఇంకా అక్కడ ఏం ప్రవహిస్తున్నాయని చెప్పిన పిల్లలు? వెరీ గుడ్. ఏం ప్రవహిస్తున్నాయంట? పాలు తేనె ప్రవహించే దేశం అంట. మంచి చక్కని నదులు ఉన్నాయంట. చక్కని, చాలా చూడడానికి ఎంతో అందమైన దేశం అంట. ఏం పేరు అని చెప్పినది? కనానులో. ఎక్కడికి వెళ్ళారని చెప్పిన? వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళారు? ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 40 డేస్ ఉండి అక్కడ ఉన్న ప్రజలను అందరినీ కూడా చూసారంట. అక్కడ ఉన్న శ్రేష్టమైన పండ్లను, దానిమ్మ పండ్లను, ఇంకా గ్రేప్స్, ఇంకా అన్ని రకాలైన పండ్లను వాళ్ళు తీసుకొని, ఒక గ్రేప్స్ అంటే ఒక కొమ్మకు ఉండే ఆ గ్రేప్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చినారంట. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? కాదేశు బర్నేయ దగ్గర ఉన్నారు కదా. వీళ్ళు 40 రోజులు అక్కడ అంతా వేగు చూసి, ఆ ప్రదేశం అంతటిని కూడా చూసి, మీరు కూడా సమ్మర్ క్యాంప్ వేస్తారు కదా అక్కడ చూడడానికి అన్ని ప్రదేశాలు. అయితే వీళ్ళు ఏం చేసినారంటే ఆ ప్రదేశాన్ని స్వతంత్రించుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూడడానికి, వేగు చూడడానికి వెళ్ళినారంట. అంటే అక్కడ ఎట్లా ఉంది, మనం యుద్ధం చేయగలమా, వాళ్ళు ఎలాంటి వారని చూడడానికని వెళ్ళినారంట. మోషే వేగుల వారిని పంపుట మీకు లెసన్. తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేసినారంట తెలుసా? 40 డేస్ అయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ వినాలిటు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మోషే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మోషే ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరికి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా శైలేష్ ఏంది ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చినారంట. వచ్చిన తర్వాత అందరు పరిగెత్తుకొని వచ్చినారంట. ఎలా ఉంది ఆ దేశం, ఎట్లా ఉంది? చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, ఎట్లా ఉంది, బాగుందా, ఎలా ఉంది అంటే వీళ్ళు చెప్తా ఉన్నారంట. కాలేబు, యెహోషువ తప్ప మిగతా 10 మంది చెప్తున్నారంట, చాలా బాగుంది, అది పాలు తేనె ప్రవహించే దేశము, అక్కడ ఈ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, దానిమ్మ పండ్లు, గ్రేప్స్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. అయితే అన్నారంట. అయితే అంటే అక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. అన్నీ బాగున్నాయని చెప్పినారంట, కానీ అయితే అన్నారంట. అయితే అనేసరికి వాళ్ళకి ఏమైందంటే డౌట్ వచ్చిందంట. ఏంది అయితే అంటున్నావేంది అంటే, ఆ దేశం బాగలేదా, అక్కడ ప్రజలు బాగలేరా, అక్కడ ఎలా ఉంది, అట్లా తొందరపడి అడుగుతూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారో తెలుసా? అక్కడ ప్రజలు చాలా బలవంతులు, వాళ్ళు చాలా లావుగా హైట్గా ఉన్నారు. వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నామంటే మిడతలు చూసారా పిల్లలు? మేము మిడతల్లాగున్నాము. వాళ్ళు నేను అందరినీ చూస్తుంటా అని చెప్పిన. ఎట్లా ఉన్నారంట అక్కడ ప్రజలు? హెబ్రోన్లో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారంట? బలహీనులుగా ఉన్నారంట కదా. చెప్పండి బాయ్స్, అవునా? మెరూన్ షర్ట్ ఎలా ఉన్నారంట? గట్టి చెప్పండి. చాలా బలవంతులుగా ఉన్నారంట. వీళ్ళు ఎలా ఉన్నారంట వాళ్ళ ముందు? మేము మిడతల వల్లే ఉన్నాము, కాబట్టి ఆ దేశాన్ని జయించడము కష్టమే అని చెప్పినారంట. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి చాలా కోపం వచ్చిందంట, చాలా భయం వేసిందంట. అయితే కాలేబు గబా ముందుకు పరిగెత్తుకొని వచ్చినాడంట. వచ్చి లేదు లేదు, ఆ దేశం చాలా బాగుంది, యేసయ్య వాగ్దానం చేసినాడు, ఆ దేశాన్ని మనకి ఇస్తానని చెప్పినాడు, కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు పిల్లలు? గట్టిగా చెప్పాల. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, తప్పకుండా ఆయన వాగ్దానం ఇస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాళ్ళు బలవంతులు అయినప్పటికీ యుద్ధం యెహోవాది. ఎవరిది? యుద్ధం యెహోవాది, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని చెప్పినారంట. కాలేబు చెప్పినాడంట, ఇంకా యెహోషువ కూడా చెప్పినాడంట. కానీ 10 మంది మాట వింటారా, ఇద్దరు మాట వింటారా? 10 మంది మాట విని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిండ్రో తెలుసా? ఇంకా స్టార్ట్ అయిందంట సనుగులు గునుగులు. మీరు మోషే దగ్గరికి వెళ్ళినారంట, మీరు మమ్మల్ని ఎందుకు ఈ అరణ్య ప్రాంతానికి తీసుకొచ్చిన? మంచి ఉన్నంతసేపేమో బాగున్నారు కదా, మాంసము ఇంకా ఆకుకూరలు అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా తిన్నారు, హాయిగా ఉన్నారు. కష్టం రాగానే ఏం చేస్తున్నారు? దేవునిపై సనుగుతున్నారు, మోషేపై సనుగుతున్నారు. మనం కూడా అంతే కదా, చదవము, ఎగ్జామ్ రాసినాక మంచి మార్క్స్ రాకపోతే
ఏం చేస్తారు, దేవుడు నాకు సరిగ్గా మార్క్సే వేయలేదంట కదా. మంచి చదివి దేవుణ్ణి అడగాలి, తప్పకుండా ఇస్తాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంట, ఎందుకు ఈ అరణ్యంలో మేము చనిపోవడానికి, అరణ్యంలో మేము రాలిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినావా, ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడికి అని వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా. వాళ్ళ ఎప్పుడైనా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, ఏదైనా ప్రభుపై ఆధారపడాలి. దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయాలన్నా వద్దా. 10th పాస్ అయిన పిల్లలు కూడా ఏం చేయాలా, దేవుణ్ణి అడగాలి. ప్రభా నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నాకు శ్రేష్టము, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నా భవిష్యత్తు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీకు సహాయం చేసి, మీరు ఇష్టానుసారంగా మీరు తీసుకుంటే అది మీకు శ్రేష్టమైనది కాదు. అర్థమైందా పిల్లలు? ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంట తెలుసా, దేవుని కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తూ ఉండి కూడా మళ్ళీ శోధిస్తున్నారంట. ఏమని, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చినావా, మమ్మల్ని మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళకు ఒక నాయకుడిని ఏర్పరచుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారంట. ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా, మోషేకు తెలిసిందంట. తెలియగానే మోషే చాలా బాధపడ్డదంట. వద్దు, మీరు అట్లా చేయొద్దు, మీరు దేవునికి విరోధమైన పని చేయొద్దు, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినాడు అని చెప్పినాడంట. అలానే కాలేబు యెహోషువ కూడా ఏం చెప్పినారంట, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దానం వాళ్ళు బలవంతులు ఇటు చూడాలని చెప్పిన. వాళ్ళు బలవంతులు అయినప్పటికీ కూడా దేవుడు మనకు విజయం ఇస్తాడు, అది పాలు తేనె ప్రవహించు దేశము, దేవుడు తప్పకుండా మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, మీరు భయపడద్దు, మీరు తొందరపడద్దు అని చెప్పినా కానీ వాళ్ళు వినలేదంట. ఈ మాటలన్నీ ఎవరు విన్నారు పిల్లలు, ఎవరు విన్నారు మీరు చెప్పండి. దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట వింటాడంట. ఎవరు వింటారు చెప్పాలి బాయ్స్, మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటారు, దేవుడు విన్నాడంట. దేవునికి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేసిండో తెలుసా, వీళ్ళందరూ నేను వాగ్దానం చేసిన, ఇంత కష్టపడి వీళ్ళను మోషేని నాయకునిగా నియమించి ఇంత దూరం తీసుకొస్తే వీళ్ళు మనుషుల మాటలు విని దేవుని మాటలు వినకుండా మనుషుల మాటలు విని ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంతగా ఇంకొక ఆల్రెడీ అప్పటికి వాళ్ళు ఏం చేసినారు, విగ్రహారాధన చేసి దేవునికి చాలా కోపం తెప్పించినారు కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంతగా ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా. అట్లా చేయొచ్చా, వెనుకకు తిరగొచ్చా మనము? వెనుకకు తిరిగిన ఒక స్త్రీ ఏమైంది, ఏం స్తంభమైంది. ఎప్పుడైనా దేవుని కొరకు మనం ముందడుగేసిన తర్వాత వెనుక తిరిగి చూడొద్దు. మనకు లోకం చాలా టేస్ట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా లోకము, సినిమాలు, ఆటపాటలు ఇవన్నీ ఎట్లుంటాయంటే చాలా అట్రాక్షన్గా చూపిస్తుంటుంది సాతాను. మనం ఏం చేయాలి, వాటన్నిటిని కూడా యేసు నామంలో పక్కకు తీసేయాలి, అప్పుడే మనకు విజయం వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు, తిరిగి ఐగుప్తుకు మేము వెళ్ళిపోతాము, మాకు అక్కడనే బాగుంది, అనవసరంగా ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చినవా అని చెప్పి ఒక నాయకుడిని నియమించుకుందామని అనుకున్నప్పుడు దేవుడు ఆ మాటలు విని తిరిగి మోషేతో ఈ ప్రజలు నా మాట వినడం లేదు, వాళ్ళ సొంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా కానాన్లోనికి ప్రవేశించరు అని చెప్పినాడు. చూడండి, వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నారా కాదా, వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళని ఏం చేసింది, కానాన్లోనికి నడిపించకుండా చేసింది. తర్వాత ఎవరు ప్రవేశిస్తారు అనంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళకి పాపం తెలియదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కాకుండా వాళ్ళకు పుట్టే పిల్లలు కనాను దేశంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పినాడంట. అప్పుడు వాళ్ళు ఎంత పశ్చాత్తాపడి వాళ్ళు ఎంత ఏడ్చినా కానీ కూడా దేవుడు ఇప్పుడు మనల్ని క్షమిస్తున్నాడు, కానీ అప్పుడు క్షమించలేదంట. వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయాలకి ఏమైపోయినారంట, వాళ్ళు కనాను దేశాన్ని చూడలేదంట. మన జీవితంలో కూడా చిన్న తప్పు, అబద్ధం కానీ, దొంగతనం కానీ, చెడ్డ మాటలు కానీ, ఏ చిన్న తప్పు కూడా మనల్ని పరలోకానికి తీసుకొని చెప్తుంటే కూడా అక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుప్రభు వచ్చిండు అనుకోండి, చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఏమవుతారు,
ఏమవుతారు? ఇక్కడే విడిచిపెట్టబడతారు. తర్వాత సాతాను సింహాసనం వేసుకుంటాడు. అప్పుడు వాడి రాజ్యం ఉంటుంది, బైబుల్ ఉండదు, ఇంకా ప్రార్థన ఉండదు, ఏముండదు. వాడు చెప్పినట్టు వినాలి. మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలని మీకు ఇష్టమా పిల్లలు? ఇష్టమా? యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడాలంటే ఏం చేయాలి? మీ హృదయంలో ఎవరిని చేర్చుకోవాలా? చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజల వలె తిరుగుబాటు చేయొద్దు, స్వంత నిర్ణయాలు తీసుకోవద్దు. స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇప్పుడు ఆ బాబు ఏమని పాడిన జాని, కుమ్మరివాడని నేనే, మట్టిని నేనే, అన్ని నేనే, నా సొంతం, నా ఇష్టం అంటారంట కొంతమంది. ఏమన్నా అంటే ఏమంటారు? నా ఇష్టం, నా డ్రెస్సు, నా ఇష్టం, నా బుక్కు అంటారు కదా. అట్లా అనొచ్చా? అనొద్దు కదా. అది సాతాను యొక్క మాటలు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక నాయకుడిని ఏర్పరచుకొని వాళ్ళు తిరిగి ఐగుప్తు అంటే లోకంలోనికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎన్నోసార్లు ఒప్పుదల చేసుకుంటాము, యేసయ్య క్షమించంటాము, బయటకు వెళ్ళగానే తిరిగి లోకంలో కలిసిపోతాం కదా. అట్లా చేసిన వాళ్ళకి ఏముండదంట? పరలోక రాజ్యము ఉండదు. అక్కడ ఉన్న ప్రజలకందరికీ ఇప్పుడు ఏం దొరకలేదు? కనాన్లోనికి ప్రవేశము వాళ్ళే పోగొట్టుకున్నారు. అయితే వాళ్ళ పుట్టే పిల్లలకు మాత్రము కనాన్లో ప్రవేశం ఉంది. కానీ ఎవరెవరైతే దేవునికి విరోధంగా మాట్లాడినారో వాళ్ళకి కానాను ప్రవేశము లేదని ప్రభు ఖండితంగా చెప్పినాడు అన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలంటే, దేవుని కొరకు జీవించే మీరు ఇక లోకంలోనికి వెళ్తారా? లోకం అంటే ఏంది? పాపం అంటే ఏంది? సాతాన్ అంటే ఏంది? అవే తెలుసు. దాని పనులేంటివి? అబద్ధము, దొంగతనము, చెడ్డ మాటలు, ఆజ్ఞ అతిక్రమించడం. 10 ఆజ్ఞలు ఉన్న 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞనన్నా మనం పాటిస్తున్నామా పిల్లలు? మీరు ఒక్కసారి రేపు 10 అవి నేర్చుకొని రండి. 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞనన్నా పాటిస్తున్నామా? మీరు ఒక్కసారి మీరే పరీక్షించుకోండి. ఒక్క ఆజ్ఞ కూడా కరెక్ట్గా పాటించి 10 ఆజ్ఞలు మనం పాటించకపోతే ఎలాగ పరలోక ప్రవేశం మనకు ఉంటుంది కదా. ఇక్కడనే ఎన్నిసార్లు చెప్తే వినట్లేదు. ఎట్లా దేవుని రాజ్యానికి పోతారు? ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోనికి వెళ్ళకుండా దేవుడు వాళ్ళను తృణీకరించినారో, నిన్ను నన్ను తృణీకరించకుండా యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు, చెప్పండి, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. పెట్టిండా? మనం చేసే పాపాల కొరకు ఆయన ఏం చేసిండు? ప్రాణం పెట్టినాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు రక్తం కార్చినాడంట. మనం తలంచే చెడు తలంపుల నిమిత్తం ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసే పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. వద్దన్న స్థలానికి పరిగెత్తుతూ ఉంటాం కదా, చెడు స్థలాలకు పరిగెత్తుతుంటాం. దాన్ని బట్టి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మన నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మన నిమిత్తం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయనను విడిచిపెట్టడానికి కూడా తండ్రికి ఇష్టమైందంట. పరలోకంలో తండ్రి పక్కన కూర్చోవాల్సింది ఎక్కడున్నాడంట? కలువరి శిలువలో మన కొరకు వ్రేలాడుతూ ఉన్నాడంట. శిలువ కంటే ముందు ఆయనను ఎంతో అవమానపరిచినారంట. ఆయన చెంపల మీద కొట్టినారంట. మీ చెంప మీద కొడితే ఊరుకుంటారా? ఇప్పుడే ఒక దెబ్బ ఇస్తే ఎందుకు కొడుతురా అంటే అంటారు కదా. ఆయన చెంపల మీద కొట్టినారంట. ఆయన జుట్టంతా పెరికేసినారంట, లాగేసినారంట. ఆయన డ్రెస్ అంతా లాక్కున్నారంట. తర్వాత ఆయన ముఖం మీద ఉమ్మేసినారంట. తర్వాత ఆయన మొహం మీద ఒక క్లాత్ వేసి పిడికిళ్ళతో గుద్దినారంట. నువ్వు దేవుని కుమారుడివి కదా, ప్రవచించు, మేము ఎవరమో చెప్పు అన్నారంట. సిలువ కంటే ముందు ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు శ్రమను అనుభవిస్తూ వచ్చినాడంట. ఆయనను ఈడ్చుకుంటూ వెళ్ళినారంట. తర్వాత కొరడాతో ఆయనను కొడితే ఆ ఉన్న మేకులు ఆయన వీపునికి తగులుకొని స్కిన్ అంతా కూడా లాక్కొని, ఎట్లా పొలాలు ఉన్న వాళ్ళకి తెలుసు ఎట్లయితే దున్నుతారో అట్లా ఆయన వీపంతా దున్నబడిందంట. ఎవరి కొరకు ఆయన ఇదంతా చేసినాడు పిల్లలు? నా కొరకు అనండి, నా కొరకు, నా కొరకు కదా. మనం చేసే పాపాల కొరకు ఆయన శ్రమంతా మన ఫ్రెండ్స్ ఎవరైనా మన కొరకు దెబ్బలు తింటారా? తినరు కదా. కానీ యేసయ్య మనల్ని రక్షించుటకు తండ్రి యొద్దకు ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఈ శ్రమంతా కూడా ఆయన ఆ కలువరి శిలువలో భరిస్తూ వచ్చినాడంట. ఎవరైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ డబ్బులు చెల్లాల్సిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు.
జస్ట్ మోకరించి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను అబద్ధం ఆడిన, నేను చెప్పిన మాట వినలేదు, నేను పాపిని, నేను దొంగతనం చేసిన, నా హృదయం అంతా పాపంతో నిండిపోయింది ప్రభువా, నన్ను క్షమించి అన్నప్పుడు యేసయ్య మీ హృదయంలోనికి వస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను యేసయ్య తృణీకరించుడు, కనాన్లోనికి ప్రవేశింపనీయలేదు కదా. ఈరోజు యేసయ్య రక్తం వలన మనకేముంది? పరలోక ప్రవేశం ఉంది. కాబట్టి మన నోటితో మన పాపంలో నొప్పుకుంటే చాలు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్ళి. మరి ఒప్పుకుంటారా పిల్లలు? మీరు చేసే పాపం మీద మీకు తెలుసు, మీరు బయటకు చెప్పని అవసరం లేదు, మీ మనసులో ఒప్పుకోండి. యేసయ్యనే నీ పాపం చేసిన, కన్ను ద్వారా పాపం చేసిన, నోటి ద్వారా పాపం చేసిన ప్రభా, వినకూడనివి విన్న ప్రభా, తలంచకూడనివి తలంచిన, అందుని బట్టి నీ తల్లో ముళ్ళ కిరీటం పెట్టబడి, నన్ను బట్టి పెట్టబడింది యేసయ్య, నన్ను క్షమించండి అని మీరు ఒప్పుకున్నప్పుడు యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు. ఖాళీగా వెళ్ళొద్దు, మీ పాపాలను ఒప్పుకొని యేసయ్య మీ హృదయంలో చేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. మోకరించండి పిల్లలు, మోకరించండి. మీ మెమరీ వర్స్ ఆంటీ నేర్పిస్తుంది మీకు. మోకరించండి అని చెప్పిన, తెలుగు అర్థం కాదా? మోకరించండి. మౌనంగా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. అందరు మోకరించాల. ఎవరైనా ఒప్పుదల చేసుకుంటే మీకు చేయి చూపించవచ్చు, మీకు ఒక స్లిప్ ఇస్తారు. నా వెనుక చెప్పండి, యేసయ్యా. అందరు చెప్పాలి, యేసయ్యా నేను పాపిని, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టినందుకు మీకు వందనాలు. ఆనాడు ఇశ్రాయేలీలకు కనానులో ప్రవేశింపనీయలేదు, నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైనా ఒప్పుదల చేసుకుంటే, మీ పాపాలు మీ హృదయంలో ఏదైనా ఒప్పుకుంటే మీ చేయి చూపెట్టండి, ఆంటీ వాళ్ళు మీకు స్లిప్ ఇస్తారు. మీ కొరకు అందరం ప్రార్థన చేస్తాం. మీరు ఏదైతే పాపము మీ హృదయంలో ఉందో మీరు ఒప్పుకుంటే మీ చేయి చూపెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇక ముందు నేను లోకం కొరకు జీవించను, నేను యేసు ప్రభు కొరకే జీవిస్తా, నాకు ఆ పరలోక రాజ్యం కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేయి చూపెట్టండి. మీ కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. మీకు స్లిప్ ఇవ్వబడుతుంది. మీ పేర్లు అక్కడ వైట్ పేపర్స్ ఉంటాయి చూడండి, అక్కడ వైట్ పేపర్స్ ఉంటాయి, వైట్ పేపర్. మీ కొరకు అందరం మేము ప్రార్థన చేస్తాం. ఊరికే తీసుకోకూడదు, మార్నింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవద్దు. ఏదేదో ఆట కాదు, అర్థమైందా? మీ హృదయాలలో మీరు ఒప్పుకోవాలి, నిజంగా నేను లోకం కొరకే జీవిస్తున్నా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, ఇక నుంచి లోకం కొరకు జీవించను, యేసయ్య కొరకే నేను జీవిస్తా అనుకునే వాళ్ళు మాత్రమే చేయెత్తండి. అట్లా ఒప్పుదల కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. అట్లా ఒప్పుదల చేసుకున్న వాళ్ళు మాత్రమే మీ చేయి చూపెట్టండి. ఇంతవరకు లోకం కొరకు జీవించిన ఇశ్రాయేల్ ప్రజల వలె ఇక ఇప్పటి నుంచి నేను ఆ పరలోక రాజ్యం కొరకు యేసయ్య కొరకు జీవిస్తా అనుకునే వాళ్ళు మాత్రమే చేయి చూపెట్టండి. సరే, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మీ చేయి అట్లనే ఉంచండి, అంటే మీకు స్లిప్ ఇస్తాం. మీ నేమ్ రాసి ఇవ్వండి, ఏరియా పేరు కూడా రాయండి. కళ్ళు మూసుకోవాలి, మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, వేదజల నిన్ని మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. ఎవరైతే ఒప్పుదల చేసుకున్నారో ఒప్పుదలపై నీ ముద్ర వేయమని ప్రార్థన చేస్తాం. గ్రూప్ డిస్కషన్లో కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్లిప్ తీసుకోండి పిల్లలు, మళ్ళీ ఆ స్లిప్ ఆంటీకి ఇచ్చేయండి.